హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీవిత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందండి. ఏంటో చాలా బద్ధకంగా అయితే అయిపోతుంది నాకు. నిన్న మా వాళ్ళు సండే కదా, అందరు ఇంట్లోనే ఉన్నారనమాట. మా చిన్నోడు, మా పక్కన వాళ్ళ పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళు ఆంటీ ఏదైనా చేద్దాం అని అనేసి అంటే కనుక నిన్న వ్లాగ్ చేయాల్సి వచ్చింది. సో నేను ఫ్రేమ్ పెడుతుంటే అన్నీ కూడా తనే క్లిప్స్ అన్నీ కూడా తనే తీసిందనమాట. సో ఇంకా వర్క్ విషయంలోకి వచ్చేస్తే కనుక ఏంటంటే ఒక రోజులో ఒక బ్లౌజ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ అండి. అంటే చాలామంది అంటూ ఉంటారు, మీకేంటండి తొందరలోనే అయిపోతుంది, మిషనే కదా, కంప్యూటరే కదా, అదే చేసేసుకుంటుంది అని చెప్పేసి. కానీ ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి, డిజైన్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఎంత టైం పడుతుంది అనేది. సో నేనైతే ఇలా ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మార్కింగ్ కూడా పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఇది కూడా కొంచెం సింపుల్ డిజైనే వేశాను, అయినా కూడా నాకు ఒక రోజు మొత్తం పట్టిందండి. సో ఇది ఫస్ట్ హ్యాండ్స్ వేసిన తర్వాత ఒకవైపు ఇది చేసుకుంటూనే మళ్ళీ చేస్తూ ఉంటే మధ్యలో థ్రెడ్ బ్రేక్ అవుతూ ఉంటుంది, ఊరికే బ్రేక్ అవుతూ ఉంటుందండి. సో మనకి ఇప్పుడు ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇటు ఒక పక్క ఇది పెట్టేశాను, ఇంకో బ్లౌజ్ ఉండే, అది అయితే కనుక నాకు హైదరాబాద్ నుంచి వచ్చిందండి ఆర్డర్. సో నేను అది అర్జెంటుగా ఇవ్వాలి. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత స్టోన్స్ అన్నీ స్టిక్ చేసి కంప్లీట్ చేసి పెట్టాను. ఒక పక్క ఆ బ్లౌజ్ అవుతుంది. ప్రతి ఊరికే లేవాల్సి వచ్చిందండి, థ్రెడ్ చాలా బ్రేక్ అయింది, ఎందుకో ఏంటో కానీ. సో ఇలా అయితే మధ్యలో బోర్ కొడుతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడే మా ఇంటి ముందే, బయట అంటే ఎక్కడో కాదు, మా చెట్లను మేము ఎలా పెంచుకుంటామో చూడండి. మా ఇంటి ముందు ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ మేము ఏమేమి పెట్టేసుకున్నామంటే మామిడి చెట్టు కూడా పెద్దగా అయిపోతుంది, లీవ్స్ వస్తున్నాయి. అంటే ఓన్లీ మా కాలనీ వరకు ఏదన్నా అకేషన్ అయితే కనుక మాకు మామిడి ఆకులు వచ్చేస్తాయని మేము పెట్టేసుకున్నాము. అలాగే కరివేపాకు కూడా పెట్టాము. కరివేపాకు కూడా ఏనుకుంది మంచిగా, దాని పక్కకి పచ్చడి కూర పెట్టాము. 2 జామకాయ మొలకలు కూడా పెట్టేసాము, అవి పెద్దగా అవుతున్నాయి మెల్లగా ఇప్పుడే. ఇంకా ఇన్ని చెట్లు ఉంటాయండి. కానీ మొన్న ఏమైందంటే మా ఇంట్లోకి పాము వచ్చింది. సో ఎక్కువ అవుతున్నాయి, వర్షాకాలం కదండి అని చెప్పేసి అన్ని మొక్కలన్నీ కట్ చేసేసాము అనమాట. ఇది ఇంకా మా ఇంటి పక్కకి అన్నమాట, పక్కనన్నీ పొలాలు ఉంటాయి. ఇవేమో మా ఇంటికి రైట్ సైడ్లో ఉన్న చెట్లు అనమాట. ఇందాక చూపించినవి అన్ని లెఫ్ట్ సైడ్లోవి. సో ఇక్కడేమో ఏమేమి పెంచుతున్నామంటే రోజెస్ అండి, మంచి పింక్ రోజ్ ఒకటేమో పీచ్ కలర్ది, ఇంకా తులసి చెట్టు, ఇంకొకటేమో మందార చెట్టు. డిఫరెంట్గా ఉంటుంది, అంటే పీచ్ కలర్లో ఉంటుంది మందార. ఇంకా పారిజాతం చెట్టు. ఇంకేం పెట్టామంటే లిల్లీలు అండి, అసలు రేర్ కదా ఇంట్లో లిల్లీలు ఉండడం. మేమైతే ఎంత బాగా పెంచుకుంటున్నామో చూడండి. లిల్లీలు రోజుకి ఒక 4-5 అయితే కంపల్సరీ పూస్తాయి. ఎంత బాగుంటుందో స్మెల్ అయితే, ఈవినింగ్ కాగానే చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో దేవుడికి పెట్టేస్తాము, ఎవరికి వీలైతే వాళ్ళని పెట్టేస్తూనే ఉంటాము. ఇంకా ఇలా పెంచేసుకుంటాం. చెట్లు అయితే చాలా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి, ఈ చెట్లను చూస్తూ ఉంటే అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా వాడు ఒక పక్క కర్ర ఉంది, అక్కడ కర్రతో ఏదో కొడుతూ ఉన్నాడు. అంటే వ్లాగ్ అయితే కంప్లీట్గా తీసుకొనివ్వనండి, ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటాడు వాడు. ఆ సౌండ్ వచ్చేది వాడిదే. ఇంక ఇక్కడ వైట్ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, ఇది హైట్ పెరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడు పూలు ఉంటాయండి, ఇది కూడా బాగుంటుంది. అలాగే చిన్న కుండీలో తమలపాకు చెట్టు కూడా పెట్టాము, అది మెల్లగా వస్తుంది, ఇప్పుడే ఆకులు పైకి పారుతుంది. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు పెట్టాము. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మేము పనస చెట్టు పెంచుతున్నాం. అదైతే కనుక ఏనుకుంది, మంచిగా ఉందండి.
అంటే అది వస్తుందో రాదో అనుకున్నాం. గింజ పెట్టినాం యాక్చువల్గా, కానీ మొలక వచ్చింది, బాగుంది, అది హ్యాపీ. అలాగే కాకరతీగ కూడా పారుతుంది, దాని పక్కకి మంచి చిన్న కొమ్మలాగా పబ్బు పెట్టినాం, అంటే తీగ వారడానికి. ఇప్పుడిప్పుడే పిందెలు వేస్తుంది కాకరకాయ. ఇంకా గోంగూర కూడా మంచిగా ఉందండి, నీట్గా. అంటే వర్షం పడుతుంది కదా ఈ మధ్య, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఆకులు అయితే. ఇంకా సోర గింజలు కూడా పెట్టాము, బీర గింజలు పెట్టాము, ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇంకా ఏంటంటే ములక్కాయ గింజలు కూడా పెట్టాము, అది కూడా మొలకలు వస్తున్నాయండి. కనకాంబరాలు, ఇలా మందార, అన్నీ చాలా నాకు తెలిసి ఆల్మోస్ట్ కవర్ అయితే చేసేసామండి. పూలకి కానీ అలాగే కూరగాయలు కానీ 2 కవర్ చేసాము. హలో గాయ్స్, ఏమైతే అక్క మాట్లాడితే మళ్ళీ ఎడిట్ చేస్తుంది కదా. కాదండి, పిట్టల సౌండ్ వినబడాలని మీ మమ్మీ చెప్తే అంతా ఉరుతున్నాను. నాకు తెలియదా, నేను ఉర్రనా మరి ఇట్లా? నాకు తెలియదా మరి, అందుకే ఉర్రకని చెప్తున్నా. హాయ్, ఇంకా వర్క్ అయితే కనుక మళ్ళీ బ్యాక్ సైడ్ నెక్ వేసాను, ఫ్రంట్ వేసాను, బ్యాక్ సైడ్ బూటీస్ కూడా వేసాను.
సో ఫైనల్గా ఇది కంప్లీట్ అవ్వడానికి 9:30 అలా అయిందండి. మళ్ళీ మార్నింగ్ స్టోన్స్ పెట్టి ఇచ్చేసాను. సో నాకు అర్థమైంది కదండి, ఒక వర్క్ బ్లౌజ్ వేయడానికి ఎంత టైం పడుతుంది అనేది. సో అంత ఈజీ అయితే కాదు, ఏదైనా కష్టపడండి ఏది కాదండి. సో అలా అయితే ఆలోచించకండి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చెట్లు, మా నేచర్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.